టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ రేంజ్ లో చర్చనీయాంశమైంది. సుమారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సుమారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండి జైలు జీవితాన్ని గడిపారు. ఈ కేసుకు సంబంధించి సిఐడి వాదనతో ఏకీభవించిన కోర్టు బాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే జైల్లో తనకు ఎదురైన అనుభవాలను ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. కాగా తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తన జైలు అనుభవాల గురించి పంచుకున్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 53 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి జైలు జీవిత అనుభవాలను పంచుకున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా తాను ఎన్నో ఇబ్బందులకు గురైనట్లు వెల్లడించారు. మొదటగా అతను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని అడిగితే వారి నుంచి సమాధానం రాలేదని చెప్పారు. అంతేకాకుండా జైల్లో తనకు మంచం కమోడ్ లేకుండా చేయాలని చూశారని అన్నారు. ఆఖరికి టాబ్లెట్లు కూడా ఇవ్వలేదని, స్నానానికి చన్నీళ్లు ఇచ్చేవారని తెలిపారు. ఇదే సమయంలో జైల్లో ఉన్న తనను సీసీ కెమెరాలు చూస్తూ ఆనందపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జైల్లోని తన సెల్లోకి దోమలు రాకుండా కంట్రోల్ చేయడానికి తాను పోరాడినట్లు చెప్పిన ఆయన జైల్లో డ్రోన్లు ఎగరవేశారని, తనను చంపాలని అనుకున్నారని తెలిపారు. అయితే తాను ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించానని చెప్పిన చంద్రబాబు తాను ఏ తప్పు చేయలేదని జనం కూడా నమ్మారని అన్నారు. అందువల్లే తాను సుమారు 53 రోజులు జైల్లో ఉంటే స్వదేశంతో పాటు విదేశాల్లోనూ జనం ఉద్యమించారని గుర్తు చేశారు. ఇంతగా నమ్మిన జనం కోసం జీవితాంతం పనిచేస్తానని, అందుకు ఏం చేస్తానో జూన్ 4 తర్వాత చూస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.